మహాకృపను బట్టి ఈరోజు ఉదయకాలం చక్కగా మన గ్రామంలో సువార్త చేయడానికి ప్రభు ఎంతగానో సాయం చేశారు. మొన్న శుక్రవారం రోజు మర్చిపోయారు డాడీ చెప్పడం. అయినప్పటికీ నిన్నటి దినం చాలామంది వచ్చారు విజ్ఞాపన ప్రార్థనకి. తెలియజేయగానే చాలామంది వృద్ధులు కూడా వాళ్ళు అసలు ఓపిక లేకపోయినా మంచిగా ఊరంతా రావడానికి ప్రభు ఎంతగానో చక్కగా అనేక స్టాఫ్స్లో సువార్త చెప్పాం. చక్కగా దేవుడు మనకిచ్చిన అవకాశం, మనం ఆ భారం కలిగి ఉండాలి. కానీ సంవత్సరానికి ఒక్కసారైనా మన గ్రామానికి సువార్త అందించే భారాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే ఉదయకాలం సువార్త చేసిన తర్వాత వచ్చిన 6 గంటలకే వచ్చారు చాలామంది. నిజంగా నేను 6 చెప్పానంటే మనోళ్ళు 6 అంటే 7 గంటలకు వస్తారు కదా అనుకున్నాను. కానీ ఫస్ట్ టైం 6 గంటలకు వచ్చేసి అందరూ చాలామంది వెళ్ళారు. అక్కడ కూడా రెడీ అయ్యి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే సువార్తకి ఎంతగానో విజయవంతంగా దేవుడు జరిగించాడు. సువార్తకి వెళ్ళి వచ్చిన తర్వాత పాస్టర్తో పాటు అక్క వాళ్ళు అందరూ కలిసి వంటశాలలో మీ అందరి కొరకు భోజనాలు సిద్ధపరిచారు. అది ఎంతో కష్టతరమైన పని అయినప్పటికీ వారు ఎంతగానో అందరు సహకరించారు, జరిగించారు. దేవుడు వారిని వారి కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన అయిపోయిన వెంటనే మీ అందరి కొరకు భోజనాలు ఉన్నాయి. ఎవరు భోజనం చేయకుండా వెళ్ళకండి, అందరూ భోజనం చేసి వెళ్ళండి. భోజనాల కొరకు సహకరించిన బిడ్డలను కూడా దేవుడు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు దేవుని మాటలు అందిస్తాను నేను. అందరు బైబిల్ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 5-6 వచనాలు చదువుకుందాం. అక్క మైక్లో చదవండి. మైక్ ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. ఈరోజు మనందరికి తెలుసు యేసు ప్రభు పునరుద్ధానం పొందిన దినం ఇది. మరణపు ముళ్ళను వీరసి, మరణమా నీ విజయం ఎక్కడా? ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి భయపడుతుంది మరణం కొరకే. ఆ మరణాన్ని జయించాలని, ఆ మరణాన్ని అణచివేయాలని, మరణపు సమీపంలో ఇంకా కాలాన్ని పెంచుకోవాలి, ఆయుష్ను పెంచుకోవాలని మనుష్యుడు ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. హెల్త్ డైట్ అని, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ అని, హెల్త్ పాలసీ అని, ఎల్ఐసి అని, ఎన్నెన్నో ప్రయత్నాలు. దేని కొరకు? ఆయుష్ను పెంచుకోవాలి, ఇంకొద్ది కాలం బ్రతకాలి. మరణం దగ్గరకు రాకూడదు, ఈ మరణం మీద మనం విజయం సాధించలేము అని తెలిసి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ లోకంలో ఏ సమాధి ప్రతి సమాధి ముయ్యబడే ఉంది. ఢిల్లీలో ఒక సమాధి ఉంది, మన దేశ ప్రధానులది. ఆ సమాధి 14 ఎకరాల్లో ఉంది. 14 ఎకరాల్లో ఉంది. అదొక టూరిజంగా డెవలప్ చేశారు, ఒక పార్క్ తిరిగి చేశారు. ఇప్పటికీ ఆ సమాధి అలాగే ఉంది. హైదరాబాద్లో ఇంకొక సమాధి ఉంది. అలాగే ఎంతో మంది సమాధులు అద్భుతంగా అందంగా కట్టుకున్న వారు ఉన్నారు. అయితే సమాధులు ముయ్యబడే ఉన్నాయి. కానీ ఈ ప్రపంచంలో ఒకే ఒక సమాధి అప్పటికీ ఎప్పటికీ తెరవబడి ఉన్న సమాధి మన యేసయ్యది. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించు గట్టిగా. అది ఎప్పటికీ తెరవబడే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. మరణాన్ని గెలిచిన రోజు ఈరోజు. ఈ మరణం మీద విజయం లేదు, ఈ మరణం మీద విజయం కాదు అని ప్రతి ఒక్కరు సైతన్యంగా సంతోషిస్తున్న వేళ పరిసయ్యులు ఇంకా అక్కడ ఉన్న వారందరూ యేసయ్య మరణించిన తర్వాత ఆయన తిరిగి లేస్తాడని ఒకప్పుడు చెప్పాడు కదా. అవి ఆయన లేవకుండా, ఆయన పునరుద్ధానం పొందుకోకుండా ఆ సమాధిని ఇంకేదైనా ప్రయత్నాలు చేయని అన్ని అధికారాలు ఎన్నెన్నో ఆ లాస్ తీసుకొచ్చి చేసినా ఆదివారం రానే వచ్చింది. ఆకాశంతో ఎలాగైతే ప్రకాశించినట్లుగా సమాధి ముందున్న ఆ రాయి దొర్లించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న మాట అంటే ఒక్కటే మాట. నాకు ఆ మాట బాగా ధైర్యపరిచింది. ఏంటో తెలుసా? యేసు ప్రభు చనిపోయిన తర్వాత 3వ రోజు
మూడవ రోజు. సాధారణంగా రోమా ప్రభుత్వంలో కానీ యూదులు కానీ వాళ్ళకు ఒక రోజు అంటే మనకెట్లా ఒక పగలు ఒక రాత్రి అయితే ఒక రోజు, వాళ్ళకి అట్లా కాదు. ఎన్ని పగలు, 3 పగళ్ళు 3 రాత్రులు అయితే అంటే ఉదయం 6 నుంచి సాయంకాలం 6 వరకు ఒక రోజు అన్నట్టు వాళ్ళు అట్లా లెక్కిస్తారు అక్కడ. అయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లా లెక్కిస్తున్న రోజుల్లో 3వ దినం లేస్తారని అద్భుతం ఏంటంటే శత్రువులకు గుర్తుపెట్టుకున్నారు. ఇదే అద్భుతం. శత్రువులు గుర్తుంది యేసయ్య లేస్తాడని, కానీ ఆత్మీయుల గుర్తు లేకుండా అయిపోయింది. అంత ఘోరం. విశ్వాసుల గుర్తు లేకుండా అయిపోయింది. విశ్వాసులు, ఆయనతో నడిచిన వారు, ఆయన శిష్యులు ఏమైపోయారు? ఎవరికి గుర్తు లేదా? అంటే యేసయ్య మరణించగానే కొద్దిసేపు ఏడిచారు, కొద్దిసేపు బాధపడ్డారు, అంతా ఇడిచిపెట్టారు అంతే. చూడండి, ఆయన ఎంతో ప్రేమించిన శిష్యులు, ఆయన ప్రేమించిన సమూహము శిలువ మరణం పొందినప్పుడు ఎంతో ఏడ్చారు. 3వ రోజు కాగానే అక్కడ యూదుల ఆచారం ఏంటంటే అక్కడ సమాధులు ఎలాగ ఉంటాయంటే ఇక్కడ మనలాగా ఉండదు, గుహల్లాగా ఉంటాయి. గుహల్లాగా ఉంటాయి. రాయి దొర్లిస్తారు. ఒక గుహ ఉంటుంది, దానికి రాయి దొర్లిస్తారు. అయితే అక్కడ ఉన్న సమాధుల్లో యేసు ప్రభు ఒక్కనిదే ప్రైవేట్ సమాధి. ఎందుకంటే యేసు ప్రభు సమాధి కాదది. ఆ సమాధి ఎవరిది? అరిమతయి అయిన యోసేపుది. యేసయ్యది కాదు, అరిమతయి యోసేపుది. ఆయన ఆస్తిమంతుడు, శ్రీమంతుడు గనుక ఆయనకున్న తోటలో ఒక ప్రత్యేకమైన సమాధి కట్టించుకున్నాడు. అది ఆయన కొరకు. అక్కడ వాళ్ళ ఆచారం అట్లా ముందుగానే సిద్ధపరచుకుంటారు. అయితే యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయనకు ఒక ఆశ కలిగింది. యేసు ప్రభును సంపాదించుకోవాలి, ఆయన శరీరం సంపాదించుకొని తీసుకెళ్ళి ఆ యొక్క సమాధిలో పెట్టాలని నేరుగా ఎవరి దగ్గర, డైరెక్ట్ పిలాతు దగ్గరికి వెళ్ళాడు. ఆర్డర్ తెచ్చుకుని యేసు ప్రభును ఆయన సమాధిలో ఉంచారు. కేవలం 3 రోజులే ఉన్నాడు యేసయ్య. కానీ ఈరోజు ఆ అరిమతయి యోసేపు సమాధి ఒక పుణ్యక్షేత్రం కంటే అద్భుతంగా మారిపోయింది. ఇజ్రాయెల్ దేశంలో అడుగుపెట్టిన వారి ఆశ ఏంటో తెలుసా? అడుగు పెట్టగానే ఫస్ట్ ఇప్పుడు మన భారతదేశంలో ఎవరైనా సౌత్ ఇండియాలో అడుగు పెట్టారనుకోండి, ఇక్కడ ఏం బాగుంటుందండి. ఇప్పుడు నమ్మగంటకు వచ్చారనుకోండి, మనం ఒకసారి ఒక ఇంజనీర్, ఒక పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు ఇక్కడ ఏం స్పెషల్ అన్నాడు. ఇక్కడ ఏం స్పెషల్ లేదు, మేమే స్పెషల్ అన్నాం. ఇక్కడ ఏం స్పెషల్ లేదు అంటే ఇక్కడ ఏం లేదా, ఇక్కడ భోజనం ఒక వింతగా ప్రయత్నం ఇస్తున్నట్టు కదా. అంటే ప్రతి ఒక్కరికి ఏదైనా ప్లేస్కి వెళ్ళాను అనుకోండి, అక్కడ ఏం స్పెషలో తెలుసుకుంటారు. కానీ ఇజ్రాయెల్ దేశంకి వెళ్ళిన ప్రజలు ఎవరు అడుగుపెట్టినా అక్కడ అడుగుపెట్టగానే వాళ్ళకున్న ఆశని తెలుసా? యేసయ్య తెరవబడిన సమాధిని చూడాలి. హల్లెలూయా. వాళ్ళు అడుగుపెట్టగానే ఇక్కడ భోజనం బాగుందా, ఇక్కడ ఇది బాగున్నాయా, ఇక్కడ హోటల్ బాగున్నాయా చూడరు. వాళ్ళ ఆశ ఏంటంటే యేసయ్య సమాధిని చూడాలి, అందులో మేము అడుగు పెట్టాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సశరీరంగా ఉన్నప్పుడు ఎలాగైతే చెప్పాడో అవన్నీ జరిగించుకుంటూ వచ్చాడు. ఆయన శరీరుగా ఉన్నప్పుడే చెప్పాడు, మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగించబడతాడు, వారు ఆయన చంపుతారు, 3వ దినమున ఆయన లేస్తాడు అని చెప్పాడు. ఎన్నోసార్లు చెప్పాడు. శిష్యులు మర్చిపోయారు, విశ్వాసులు మర్చిపోయారు, శత్రువులు మాత్రం గుర్తుపెట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 3వ రోజు అక్కడున్న ఆచారం ఏంటంటే ఎవరు చనిపోయినా ఆ సమాధికి వచ్చి ఆ యొక్క మృతదేహానికి లేదా శవానికి ఆ సుగంధ ద్రవ్యాలు రాస్తారు. విలువైన వ్యక్తులు అనుకున్న వారికి రాస్తారు. అయితే యేసు ప్రభు చనిపోయిన తర్వాత 3వ రోజు రాగానే ఆయనతో ఉన్న కొద్దిమంది స్త్రీలకు వెంటనే లేచి యేసు ప్రభు సమాధికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? ఆయన లేచాడో లేదో చూడడానికి కాదు, ఆయన మృతదేహానికి సుగంధ ద్రవ్యాలు రాయడానికి వెళ్తున్నారు. వచ్చారు, చూశారు, సమాధి తెరవబడి ఉంది. అక్కడ ఒక దేవదూత ఉంది. ఆ దేవదూత చెప్పిన సంగతి మన అందరికీ తెలుసు. ఏం చెప్పింది? ఆ మాట మరలా చదువుదాం, అందరు శ్రద్ధగా వినండి. ఆ దేవదూత ఏం చెప్పింది? చదవండి అక్క. మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే
తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. నాకు ఈ మాట చాలా బాగా నచ్చింది, చాలా బాగా సంతోషం అనిపించింది. ఏంటో తెలుసా, దూత అంటుంది, ఆ స్త్రీలతో చెప్తుంది, మీరెందుకు ఆయన ఇక్కడ వెతుకుతున్నారు? మీరెందుకు సజీవుడైన వారిని మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడండి, ఆయన చెప్పినట్టు ఆయన లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బ్రతికున్నప్పుడు చెప్పాడు, నేను లేస్తానని. మరణపు ముళ్ళను విరిచి నేను లేస్తాను, ఈ ఆలయమును పడగొట్టండి, 3వ దినమున దీన్ని లేపుతాను. ఈ శరీరం అనే ఆలయాన్ని పడగొట్టండి, 3వ దినం లేస్తాను అని ఎన్నోసార్లు ఆయన చెప్పాడు. చెప్పినట్టే లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే చెప్పింది చేస్తాడు. ఆయన ఒక మాట చెప్పాడంటే అది ఎంత ప్రతికూలత ఉన్నా, ఎంత ఇబ్బందులైనా, అది కష్టమైనా, అది అసాధ్యమైనా, అది ఎవరి తరం కాకపోయినా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆయన చెప్పాడు. ఆ మాట కూడా ఉంది చూడండి, మత్తయి సువార్త 17:22-23. ఆయన ఏం చెప్పాడు? 4 సువార్తలో ఉంటుంది, బట్ మత్తయి సువార్త మనం చదువుదాం త్వరగా. వారు ఆయనను చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా దుఃఖపడిరి. చాలు. హల్లెలూయా. ఆయన ముందుగానే చెప్పాడు, మనుష్య కుమారుడు అప్పగించబడతాడు, వారు ఆయన చంపేస్తారు, ఆయన్ని మరణానికి అప్పగిస్తారు, ఆయన మరణించి 3వ దినమున లేస్తాడు అని చెప్పాడు. అయితే శిష్యులు విన్నారు, దుఃఖపడ్డారు. ఈ శిష్యులు ఎవరంటే కాస్త సెన్సిటివ్ అన్నట్టు. ఏంటంటే వింటారు, ఏడుస్తారు, బాధపడతారు, మర్చిపోతారు. ఇక్కడ ఎవరైనా అలాగ ఉన్నారా? చర్చిలో వింటారు, బాధపడతారు, కాస్త దుఃఖపడతారు, సిలువలో సాగిందని పాట పాడగానే ఏడుస్తారు, బోరుమని ఏడుస్తారు, చర్చి దాటగానే మర్చిపోతారు. అట్లా ఉన్నారా? ఉన్నట్లయితే ఇది గమనించండి, ఒక విశ్వాసి అయి ఉండి నీవు అలా ఉండొద్దు. విని విడిచిపెట్టే గుంపులో అస్సలు ఉండొద్దు. నాకైతే ఎప్పుడు అదే అనిపిస్తుంది. శిష్యులు కానీ, ఈ యేసు ప్రభువును వెంబడించిన స్త్రీలు కానీ చాలా గొప్పవారు, గొప్ప ఆత్మీయతలు కట్టబడిన వారు. వాళ్ళు ఏంటి చేశారంటే ఒక అవిశ్వాసుల కంటే ఘోరం చేశారు. ఒక అవిశ్వాసుల కంటే ఘోరం, శత్రుల కంటే ఘోరం. విన్నారు, దుఃఖపడ్డారు, బాధపడ్డారు, విడిచిపెట్టారు, మర్చిపోయారు. యేసయ్య పునరుద్ధానాన్ని మర్చిపోయారు, యేసయ్య తిరిగి లేస్తాడన్న విషయం మర్చిపోయారు. కానీ వారు మర్చిపోయినా దేవుని మాట ఆగిపోదు కదా. మరలా చెప్తున్నాను, దేవుని మాట ఆగిపోదు. దేవుని మాట నిరర్ధకం కాదు. దేవుని మాట పరిస్థితులు మారాయని, స్థితిగతులు మారాయని, ఆటంకాలు ఎక్కువైపోతున్నాయని, ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయని దేవుని మాట మారదు. కాలం మారినా, పరిస్థితులు మారినా, ఏది మారినా, ఈ సృష్టి మొత్తం మారినా దేవుని మాట మాత్రం గతించదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పాడు, నేను లేస్తానని చెప్పాడు. తాను చెప్పినట్టే ఆయన లేచాడు. దేవదూత అంటుంది, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. ఈరోజు చెప్పాలనుకుంటున్నమాట అంటే ఆయన చెప్పింది చేసి చూపెట్టాడు. ఆయన చెప్పింది తప్పక చేస్తాడు. దేవుడు ఒక మాట చెప్పాడంటే, ఒక వాగ్దానం ఇచ్చాడంటే, ఒక ప్రవచనం నీ జీవితంలో పలికాడంటే, నీతో దేవుడు సెలవిస్తున్నాడంటే, ఒకవేళ నువ్వు మర్చిపోయినా, నీ కుటుంబం మర్చిపోయినా, నీ పరిస్థితులన్నీ దానికి వ్యతిరేకంగా మారినా, అది అసాధ్యమని తెలిసినా, ఇది కాదు అని అందరూ అన్నా, దేవుడు చెబితే తప్పక చేస్తాడు. హల్లెలూయా. జరిగిస్తాడు. ఆయన పునరుద్ధాన విషయంలో చెప్పాడు, వాక్కును విడుదల చేశాడు, దాన్ని నెరవేర్చి చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధాన దినంలో, ఈ పునరుద్ధానపు పండుగలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకే వాగ్దానం అయితే ఇచ్చాడో అది తప్పక నా దేవుడు జరిగించబోతున్నాడు.
అది తప్పక జరగబోతా ఉన్నాయి. సమయం రాబోతా ఉంది. తప్పక పరిస్థితులన్నీ తారుమారైపోయినా నా దేవుడు చెరిగించబోతున్నాడు. హల్లెలూయా. నీకు ఇచ్చిన వాగ్దానం, నీకు ఇచ్చిన ప్రవచనం అవన్నీ జరగబోతున్నాయి. దేవుడు ఏ మాట చెప్పాడు అవన్నీ జ్ఞాపకం ఉంచుకో, అవన్నీ విశ్వసించు. తాను చెప్పింది చేశాడు. నీ జీవితంలో కూడా ఆయన చెప్పింది చేస్తాడు. బైబిల్లో ఆయన ఎంతోమందికి చెప్పాడు. ఆయన చెప్పినవన్నీ తూచా తప్పకుండా జరిగించి చూపించాడు. ఆయన లేకపోయినా, ఆయన మరణించిన, ఆయన పునరుద్ధానమే తిరిగి లేచిన 750 సంవత్సరాల కింద ఇచ్చిన ప్రవచనం చేసి చూపించాడు. ఈరోజు చాలామంది ఆయన చెప్పిన విషయాలన్నీ మర్చిపోతున్నారు. ఆయన చెప్పినవన్నీ ఎక్కడో ప్రక్కన పడేస్తున్నారు. ఆయన చెప్పిన వాగ్దానాలు, నీ పిల్లల విషయంలో ఏ మాట ఇచ్చాడు, నీ కుటుంబంలో ఏ వాగ్దానం ఇచ్చాడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఎన్ని విషయాలు, ఎన్ని మేలుకరమైన మాటలు నీతో బోధించాడో దేవుడు అన్నీ తప్పక జరిగిస్తాడు. తన యందు విశ్వసిస్తే తప్పక అవి జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే, దేవుడు చెప్పాడు, చెప్పిన దాన్ని శత్రువులు గుర్తుంచుకున్నారు. అందుకే ఏం చేశారంటే శత్రువులందరూ పిలాతు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా ఈ వంచకుడు బ్రతికున్నప్పుడు ఇదిగో నేను 3వ దినం లేస్తానన్నాడు. ఒకవేళ ఆయన శవమును ఎవరైనా దొంగలించి ఆయన బ్రతికున్నాడని చెప్తారేమో, మీరేం చేయండి అంటే, మరేం చేయాలి? ఆ యొక్క సమాధికున్న రాయిని భద్రం చేయండి, అక్కడ సెక్యూరిటీని పెంచండి, దాన్ని అడ్డు చేయండి, దాన్ని సీల్ చేయండి, బయటికి రాకుండా చేయండి అయ్యా అని వెళ్ళారు. పిలాతు ఆ ప్రకారమే 16 మందిని పంపించాడట. 16 మంది మిలిటరీని పంపిస్తే 4 గంటలకు ఒక షిఫ్ట్ లాగా నలుగురు ఉంటున్నారు. అందరు అక్కడే ఉన్నారు. దాన్ని తాళ్ళతో కట్టారు, సీల్ చేశారు, అన్నీ చేశారు. ఎందుకు? దేవుడు చెప్పింది జరగకుండా చేయాలని. మీకు అర్థమవుతుంది ఈ మాట? దేవుడు చెప్పింది జరగకుండా చేయాలని శత్రువులు ప్రయత్నిస్తున్నారు. యేసు ప్రభువు వారు బతికున్నప్పుడు చెప్పాడు, ఆయన చెప్పింది నెరవేరితే ఈ ప్రజలందరూ మన రాళ్ళతో చంపేస్తారు, రాళ్ళతో కొట్టి చంపుతారు, ఆయనే దేవుడిని మ్రొక్కుతారు. ఇక మన ప్రయత్నాలు, మన ఆలోచనలు ఏవి సాగవు. కనుక మనం ఏం చేయాలి? దేవుడు చెప్పింది జరగకుండా ఆపాలి. సీల్ వేయండి, తాళ్ళతో కట్టండి, ఆ సెక్యూరిటీని పెంచండి, అవసరమైతే సీసీ కెమెరాలు పెట్టండి, నువ్వు ఎన్నైనా పెట్టు. దేవుడు చెప్పింది జరగకుండా మనం ఆపాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాట గుర్తుంచుకోండి. దేవుడు నీ జీవితంలో చెప్పాడంటే ఒకరు నీ శత్రువులు అది జరగకుండా అడ్డుకుంటున్నారేమో, అవి జరగకుండా ఆపాలనుకుంటున్నారేమో, అవి జరగకుండా చెయ్యాలని పలు ప్రయత్నాలు చేస్తున్నారేమో. ఈ మాట గుర్తుంచుకోండి. ఆనాడు శత్రువులు కూడా అలా చేశారు. ఆనాడు శత్రువులు కూడా ఏకంగా ఆర్డర్ ఎక్కడి నుంచి రాలే, హైకోర్టు నుంచి అన్నట్టుగా పిలాతు దగ్గర నుంచి వచ్చింది. సీల్ వేశారు, తాళ్ళతో కట్టారు, మనుషుల్ని పెట్టారు. ఎన్ని పెట్టినా అద్భుతం ఏంటని తెలుసా? శనివారం వరకు అలాగే ఉంది, ఆదివారం తెల్లవారుతా ఉంది, రాయి ఆటోమేటిక్గా దొర్లిపోయింది. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సీల్ వేసినా, తాళ్ళతో కట్టినా, సెక్యూరిటీని పెట్టినా, ఎంత బంధించినా దేవుడు చెప్పింది జరగక మానదు. హల్లెలూయా. అన్ని అడ్డుకుంటున్నారు, బయటికి రావద్దు. ఆయన చెప్పింది జరగకుండా చేయాలని ఎన్ని చేసినా ఆదివారం వచ్చింది, ఆదివారం రానే వచ్చింది, రాయి దొర్లిపోయింది. హల్లెలూయా. ఆదివారం వచ్చింది, ఆయన చెప్పింది జరుగుతుంది. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇంకా శుక్రవారం దగ్గరే ఉన్నావు, మరణం దగ్గరే ఉన్నావు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాకు చెప్పాడు. నిజమే, ఒకప్పుడు కొంతమంది అంటుంటున్నారు, దేవుడు నాకు చెప్పాడయ్యా. ఏం చెప్పాడమ్మా అంటే, నువ్వు బోరేకు బాయి దవ్వు నీళ్ళు వస్తాయని చెప్పాడు. ఇవి గుర్తున్నాయి తప్ప దేవుడు నీతో ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ పిల్లల గురించి, నీ కుటుంబం గురించి ఎన్ని విషయాలు, ఎన్ని మాటలు, నీకు ధైర్యాన్ని ఇచ్చే మాటలు బోధించాడు. అయితే అవన్నీ ఇప్పుడు జరగవయ్యా, ఎందుకంటే అసాధ్యమైపోయింది. శత్రులు కళ్ళు మా మీద ఉన్నాయి, శత్రుల ప్రయత్నాలు మా మీద ఉన్నాయి. జరగకుండా చేయాలని, ఈ కార్యం జరగకుండా చేయాలని, ఈ అద్భుతం జరగకుండా నా జీవితంలో జరగకుండా చేయాలని, ఈ అద్భుతం జరిగితే నా పేరు ఎక్కడ మారు మోగిపోతుందో, ఈ అద్భుతం జరగకుండా చేయాలని వాళ్ళు పలు విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేను కూడా నీరుసిల్లిపోయాను అంటావా?
నేను అంటాను, నీ జీవితంలో కూడా తగిన సమయం రాబోతుంది. నీ జీవితంలో కూడా పునరుద్ధాన దినం రాబోతా ఉంది, ఆదివారం రాబోతా ఉంది. శత్రువులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కట్లు కట్టినా, ఎన్ని ఆర్డర్లు వేసినా, ఎన్ని హైకోర్టు ఆర్డర్లు వచ్చినా, దేవుడు చెప్పింది జరుగుతుంది. దేవుడు చెప్పింది తప్పక చేస్తాడంతే. ఏ హైకోర్టు ఆర్డరు దేవుణ్ణి క్రైస్తవ్యాన్ని ఆపలేదు. కులం మారేనని, ఎస్సీగా మారితే నీకు రిజర్వేషన్ లేదని ఎన్నెన్నో అడ్డుకుంటున్నారేమో. దేవుని చెప్పింది జరగక మానదు. నువ్వెన్ని చేసినా, నువ్వు ఎంత ప్రయత్నించినా సమయం రాబోతుంది. దేవుని సమయం రాబోతుంది. దేవుడు సెలవిచ్చిన సమయం రాబోతుంది. అడ్డుకున్న అన్ని తొలగిపోబోతున్నాయి. అడ్డుకున్న రాళ్ళని తొలగిపోబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టు యేసుని స్తుతిద్దాం గట్టిగా. అడ్డుగా ఉన్న ప్రతి రాయి దొర్లిపోబోతా ఉన్నాయి. అడ్డుగా ఉన్న ప్రతి ఆర్డర్ ఏదైనా 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 నా దేవుడు జరిగిపోతున్నాడు, జరిగించబోతున్నాడు. అద్భుతం కనులారా నువ్వు చూడబోతున్నావు. దేవుడు చెప్పింది తప్పక జరుగుతుంది అని చెప్పాడు. రాయి దొర్లిపోయింది. ఆయన చెప్పాడు, నీ జీవితంలో అడ్డుగా ఏ రాయి ఉంది? అడ్డుగా ఏ రాయి ఉంది? నింద అనే రాయి నిన్ను మూసేసిందా? నీ దీవెన్ను మూసేసిందా? అవమానం అనే రాయి నిన్ను అడ్డుకుంటుందా? ఆర్థిక ఇబ్బందులనే రాయి నీకు అడ్డుగా ఉన్నాయా? వేదన, కుటుంబ భారం, బాధ్యతలు అన్ని అడ్డున్నాయా? నేను ఎదగకుండా, ఆత్మీయంగా ఎదగకుండా, ప్రార్థనలు ఎదగకుండా, పరిచర్లు ఎదగకుండా ఏవేవి అడ్డుగా ఉన్నాయో సమయం రాబోతుంది. అన్ని దొరికిపోబోతున్నాయి, అన్ని ప్రక్కకి వెళ్ళిపోబోతున్నాయి. ప్రభు కార్యం జరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చూడండి, ఏంటంటే ప్రపంచమంతా, ఇక భారతదేశం అంతటా కొంతమంది అన్యులు, క్రైస్తవేతరులు సంతోషిస్తున్నారు. ఇంకేముంది? అయిపోయింది. ఇక ఇంకేముంది? అయిపోయింది. దళితులు, ఎస్సీలు వీళ్ళందరూ ఇక దేవుణ్ణి నమ్ముకోరు, ఇక బాప్సం తీసుకోరు, ఇక తీసుకోరు. ఎందుకంటే వీళ్ళకి రిజర్వేషన్ లేవు, పింఛన్లు లేవు, ఏదున్నా. నేను అంటాను, అవి ఏమున్నా దేవుని కలిగి ఉన్నారు. ఈ లోకం వాటి కొరకు ఆశించరు. ఒకవేళ ఇవి పెంటతో సమానంగా మోషే ఎంచుకున్నాడు. పెంటతో సమానంగా మోషే ఎంచుకున్నాడు. ఈ లోక సుఖభోగాలు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. దేవుడు మర్చిపోయాడా? దేవుడు మర్చిపోయాడా? నీ ఆశీర్వాదాన్ని, నీకు రావాల్సిన దీవెన్ను కులం పేరు చెప్పి, మతం పేరు చెప్పి ఎంతమంది అడ్డు చేసినా నీకు రావాల్సింది తప్పక దేవుడు ఇస్తాడు. నీకు రావాల్సింది తప్పక వస్తుంది. నువ్వు పొందుకోవాల్సిన దీవెన తప్పక పొందుకుంటావు. దేవుడు చెప్పింది నీ జీవితం తప్పక జరుగుతుంది. నువ్వు నమ్మిక ఉంటే, నువ్వు విశ్వసించగలిగితే తప్పక నువ్వు చూస్తావు. తప్పక నువ్వు చూస్తావు. మీ పక్కన వరకు చేయకని చెప్పండి, తప్పక నువ్వు చూస్తావు. దేవుని కార్యం తప్పక నువ్వు చూస్తావు. విశ్వాసంతో చెప్పు, విశ్వాసంతో చెప్పు. హల్లెలూయా. తప్పక దేవుని కార్యాన్ని మనం అందరం చూచుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అమెరికా దేశానికి అంటుకట్టబడిన రోమ్ నగర్, రోమ్ మీకు అర్థం కూడా చెప్తున్నా, అది కూడా ఒక దేశమే. ఆ రోమ్ దేశంలో ఒక చక్రవర్తి ఏం చేశాడంటే, యేసు ప్రభుని నమ్ముకున్న వారు ఎక్కువైపోతున్నారు, యేసు ప్రభుని ఆరాధించేవారు ఎక్కువైపోతున్నారు, బైబిల్ చదివేవారు ఎక్కువైపోతున్నారు. అసలు వీళ్ళ దగ్గర బైబిలే లేకపోతే వాక్యమే లేకపోతే వీళ్ళు దేవుని నమ్ముకోరు. వీళ్ళు దేవుని దగ్గర వెళ్ళరు, దేవుని మందిరానికి వెళ్ళరు, దేవుడు చెప్పింది చెయ్యరు, దేవుడు చెప్పినట్టుగా వీళ్ళు బ్రతకరు. మరి ఏం చేయాలి? వాళ్ళ దగ్గర ఉన్న బైబిళ్ళన్నీ గుంజుకోవాలి. వింటున్నారా అని చెప్పి ఏం చేశారంటే, ఆ యొక్క దేశానికి ఉన్న రాజు, అమెరికా దేశానికి అంటుకట్టబడి ఉంది అది. ఆ రాజు ఏం చేస్తాడంటే, అధికారంతో మన దేశంలో ఎంతమంది చేతుల్లో బైబిల్ ఉన్నాయో అవన్నీ ఇచ్చేయాలి. లేదంటే బైబిల్ దొరికితే వారిని చంపేస్తా, బైబిల్ దొరికితే వాళ్ళని హతం చేస్తాం అని ఒక ప్రకటన చేశాడు ఆ రోమ్ దేశంలో. ఇక అందరూ ఏం చేస్తారు, భయపడి చాలామంది బైబిల్ ఇచ్చేశారు. ఆయా పట్టణాల్లో ఉన్న వాళ్ళందరిది భయపెట్టి, బాధపెట్టి, ఎన్నో చేసి వాళ్ళ చేతుల్లో ఉన్న బైబిళ్ళన్నీ తెచ్చి ఒక గోడౌన్ చేశాడు. ఒక గోడౌన్ ఉంటుంది, పెద్ద బిల్డింగు. ఆ బిల్డింగ్ కొని
అన్ని ఎన్ని బైబిల్ ఉన్నాయో అన్ని దాంట్లో పెట్టాడు. ఈయన ఉద్దేశం ఏంటంటే ఆ బిల్డింగ్ నిండా బైబిల్ అయిపోయిన తర్వాత ఒక్కసారి అగ్గిపులేసి ఈ బిల్డింగ్ కాల్చేద్దాం అనుకున్నాడు. అన్ని బైబిల్ అన్ని నిండిపోతున్నాయి. అందరి దగ్గర బైబిల్ తెచ్చాడు. ఇక మరికొద్ది దినాల్లో ఈ బిల్డింగ్ అంతా కాల్చేస్తాను, ఇక క్రైస్తవులు అనేవారు ఉండరు, ఇక క్రైస్తవులు ఎదగరు, ఇది అయిపోయింది అని సంతోషించాడు. ఇక మరికొద్ది దినాల్లో అనుకుంటున్న టైంలో ఆ రాజు గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఏం జరిగింది తెలుసా? ఆ బిల్డింగ్ని బైబిల్ సొసైటీ వారు కొన్నారు. బైబిల్ సొసైటీ వారు కొని ఏం చేశారంటే, ఏ ఒక్క బిల్డింగ్లో అయితే రాజు ఎవరికి బైబిల్కి అందకుండా చేస్తాడో అక్కడనే బైబిల్ ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. చప్పలు పడండి గట్టిగా, హల్లెలూయా. ఆ దేశానికి మొత్తం బైబిల్ అక్కడి నుంచే వస్తుంది. అంటే మీకు అర్థమైందా? ఎక్కడైతే అడ్డుకుంటున్నారో, ఏదైతే అణచివేయాలని చూస్తున్నారో అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. దేవుడు చెప్పింది జరగడం అక్కడి నుంచే ప్రారంభం కాబోతుంది. ఇది కాదు, ఇది అసాధ్యం అనుకున్న వారి దగ్గర నుంచే దేవుడు జరిగిస్తాడు. నువ్వు కేవలం దేవుడు చెప్పింది మీద దాని మీద నమ్మకం ఉంచగలిగితే, దేవుడు చెప్పిన దాని మీద విశ్వసించగలిగితే, దేవుడు చెప్పిన ప్రతి మాట తూచ నమ్మగలిగితే, చేయగలిగితే నీ జీవితంలో తప్పక ఆ కార్యాలను నువ్వు చూచుదువుగాక. మరి ఎవరికి చెప్తాడు దేవుడు? ఎవరికి తన వాగ్దానాలు ఇస్తాడు? ఎవరికి బోధిస్తాడు? ఎవరికి తన మాట ధైర్యంగా ఇస్తాడు? ఎప్పుడో అప్పుడప్పుడు చుట్టం చూపురుగా మందిరానికి వచ్చి వెళ్ళిపోయేవారికా? ఏదో అప్పుడప్పుడు ఏదో భోజనాలు పెట్టినప్పుడు, లేదంటే ఏదేదో కార్యక్రమాలు ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొంతమంది వస్తుంటారు, వాళ్ళకా? లేదంటే ఏదో మందిరానికి వచ్చినా మాకేం సంబంధం లేదు, మేమేదో వస్తున్నావా వెళ్ళిపోతున్నావా టీవీ సీరియల్ చూస్తున్నట్టుగా వాళ్ళకా? వాళ్ళకి చెప్తాడా దేవుడు? వాళ్ళకు వాగ్దానాలు ఇస్తాడా? బైబిల్లో కొంతమందికి ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఆయన చెప్పిన ప్రతి ఒక్కరూ ఆయన మాటకు లోబడేవారు, ఆయన మాట మీద విశ్వసించేవారు, ఆయన మాట మీద విధేయత చూపిన వారందరూ వారికి బోధించాడు దేవుడు. అందుకే ఆ మాట ఉంటే చూస్తారు ఒకసారి. 103వ కీర్తన భాగం, ఐ థింక్ 10 అనుకుంటా, చూడండి. 103వ కీర్తన భాగం. దేవుడు మోషే కొన్ని చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి. 103 అక్కడ ఎన్నో వచనం? 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. చాలు, హల్లెలూయా. వింటున్నారా అమ్మా? వింటున్నారా? ఎవరికి పడితే వారికి కాదు. ఈ మాట జాగ్రత్త తినాలి. దేవుడు ఎవరికి తెలియజేస్తాడు? ఎవరికి తన ఆలోచనలు పంచుకుంటాడు? ఎవరి మీద తన విలువైన భారాన్ని పెడతాడు? మోషే ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక రాజు కుటుంబీకుడిగా ఉన్నాడు. అన్ని సుఖభోగాలు ఉన్నాయి. అయితే మోషేకు ఒక ఆశ కలిగింది. దేవుడు చెప్పకుండానే, దేవుని ఆలోచన వినకుండానే మోషే అనుకున్నాడు, నేను చేస్తే బాగుండు, ఈ ఇశ్రాయేల్ పనులు విడిపిస్తే బాగుండు అనుకొని తన ప్రయత్నం చేశాడు. ఏమైంది? ఒక వ్యక్తిని, ఇజ్రాయేల్ని కొడుతుంటే, ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టాడు. తర్వాత తెల్లారి ఇద్దరు ఇజ్రాయేల్ కొట్టుకుంటున్నారు. ఏమైందని చెప్తే వాళ్ళందరూ మోషేకి తిరగబడుతున్నారు. ఈ వార్త తెలిసి ఫరో తిరగబడుతున్నాడు. ఇవన్నీ తెలిసి మోషే ఏం చేశాడు? పారిపోయాడు. వింటున్నారా? అంటే దేవుని ఆలోచన లేకుండా, దేవుడు చెప్పకుండా మనం ఏదైనా కొత్తగా చేద్దాం అనుకున్నాం అనుకోండి, పారిపోయే తత్వమే కనబడుతుంది. దేవుడు చెప్పాడు అనుకోండి, ఏ ఫరోను చూసి అయితే భయపడ్డాడో ఆ ఫరో ముందే నిలబడ్డాడు. హల్లెలూయా. చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఏ ఫరో ముందైతే చెప్పాడు ఆ ఫరో ముందే దర్జాగా నిలబడి దేవుడి వాక్యాన్ని, దేవుని మాటను చెప్తున్నాడు. దేవుడు చెప్పిన తర్వాత చేస్తేలా ఉంటుంది. దేవుని ఆలోచన విన్న తర్వాత చేస్తేలాగా ఉంటుంది. దేవుని ఆలోచన ఆచరించిన తర్వాత చేస్తేలాగుంటుంది. మోషేకి చెప్పాడు తన మార్గాలేంటో ప్రతిదీ చెబుతూ వెళ్ళాడు. ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మనం దేవుడు చెప్పిన దాని కొరకు ఎదురు చూసేవారిగా ఉందాం. దేవుడు చెప్పిన మాట వినేవారిగా ఉందాం. దేవుడు చెప్పిన మాట మీద లక్ష్యం ఉంచేవారిగా ఉందాం. విధేయత చూపేవారిగా ఉందాం. దేవుడు ఆ కృప మీ అందరికి ఇచ్చునుగాక. ఆ కృప మీ అందరికి దయచేయునుగాక. హల్లెలూయా. అందుకే మనం అందరం కలిసి పాడతాం కదా,
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా. పాడతారా అందరు కలిసి? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నే ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నే ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పింది తప్పక జరుగుతుంది. దేవుడు చెప్పింది తప్పక దేవుడు చేస్తాడు. అయితే ఆయన చెప్పే మాట కొరకు మనం వినయం కలిగి, విధేయత కలిగి, లోబడే మనసు కలిగి, దేవుడు ఏ మాట అయితే మనకు చెప్పబోతున్నాడు, ఏ మాట అయితే మనకు చెప్తున్నాడు, దాన్ని విందాం, విశ్వసిద్దాం. దేవుడు అద్భుతం చేయునుగాక. అయితే ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడు. ఎవరైతే దేవుని మాట కొరకు ఎదురు చూసే వారిగా ఉంటారు, దేవుని మాట కొరకు ఒక ఆసక్తి, ఆతృత, ఆశ కలిగిన వారు ఉంటారు, వారికి తప్పక దేవుడి ఉద్దేశాలు బయలుపరుస్తాడు. అయితే కనిపెట్టే వారికి దేవుడు తప్పక తెలియజేస్తాడు. బైబిల్లో టూకీగా నేను ఒక 2-3 విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా దేవుడు గిద్యోనుకుతో చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? గిద్యోను, నీవు పిరికివాడు కాదు, నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడవు. హల్లెలూయా. నువ్వు పరాక్రమం గల, చెప్పండి కొంచెం గట్టిగా, ముగిస్తున్న 5 నిమిషాలు అంతే. చెప్పండి. పరాక్రమం గల బలాఢ్యుడవు. గిద్యోను పిరికివాడు. ఎంత పిరికివాడంటే గోధుమ చాటున, నేను చెప్పింది కరెక్ట్ కదా, గోధుమను గొల్ల కొడుతూ గానుగ చాటున దాక్కున్న వ్యక్తి. అయితే చూడండి ఎంత ఎంత పిరికివాడంటే దాక్కునే మనసు. దేవుడు ఏం చెప్పాడు? నీవు దాక్కునే మనసు కాదు, నీవు ఆలోచనలు అలా ఉంటున్నాయి. ఇదిగో గిద్యోను, నీవు పిరికివాడవు కాదు, నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడివి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పిరికివానితో దేవుడు అంటున్నాడు, నువ్వు బలమైన వ్యక్తివి అని దేవుడు చెప్తున్నాడు. మన అంశం ఏంటి? దేవుడు చెప్పితే ఈ కుడివైపులో చెప్పాలి. దేవుడు చెప్పితే చేస్తాడా? తప్పక చేస్తాడా? డౌట్ ఏం లేదు కదా. చూడండి, దేవుడు గిద్యోనుతో చెప్పాడు, నువ్వు పిరికివాడవు కాదు, పరాక్రమం గల బలాఢ్యుడు అని చెప్పాడు. ఎంతగా బలంగా వాడుకున్నాడంటే, బలాఢ్యుడిగా గిద్యోను ఎంతగా వాడుకున్నాడంటే, ఒకవేళ గిద్యోను ఫీల్ అవుతాడేమో, 10,000 మందితో వెళ్తే దేవుని కార్యం కాస్త ఇది మనుషుల కార్యం అయిపోతుందని చెప్పి ఫిల్టర్ చేస్తూ లాస్ట్కి ఎంతమంది వచ్చారు? 300 మంది. 300 మంది తీసుకెళ్ళి ఆ దేశాన్ని అక్కడ యుద్ధం చేయడం అసాధ్యం. కానీ దేవుడు చెప్పాడంటే తప్పక చేసి చూపెడతాడు. గిద్యోను పిరికివాడే, కానీ దేవుడు చెప్పిన తర్వాత బలమైన జనాంగంగా మారాడు, బలం కలిగిన వ్యక్తిగా మారాడు. బలమైన కార్యాలు దేవుడు చేయించుకుంటూ వెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బలంగా వాడుకుంటున్నాడు. నువ్వు కూడా నీ పిల్లలతో ఏం చెప్పాలి తెలుసా? వీడు పనికిరానోడు, వీడు వేస్ట్ గాడు అని అంటే నువ్వు చెప్పినట్టు అవుతుంది. నువ్వు అట్లా చెప్పొద్దు. నువ్వేమనాలి? పాజిటివ్ మైండ్ చెప్పాలి. పాజిటివ్ టాక్స్ ఎప్పుడు నీ పిల్లల గురించి పలకాలి. నీ పిల్ల గురించి ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండు. దేవా, నా కొడుకు పిరికివాడు, వీడు ఎట్ట బతుడో. ఒకసారి గన్పూర్లో ఇట్లాగే న్యూ ఇయర్కో తెనుకో అందరికి భోజనం పెడుతున్నాం. ఒక ఆయన మన చర్చికి వస్తాడు. వాళ్ళ కొడుకు వచ్చాడు. వచ్చిన తర్వాత అంత అయిపోయింది, భోజనం తింటున్నారు, అందరూ అయిపోయింది. ఇక వాళ్ళ కొడుకు నిదానంగా వచ్చాడు, భోజనం చేస్తుంటే ఆ తండ్రి వచ్చి, నా కొడుకు ఎట్లా తింటాడో ఏమో, పిరికోడయ్యా, మొహమాటం అని చెప్పి మా ముందే ఆ బకెట్ నుంచి కూర, ఇంత 1/2 కిలో కూర ఇస్తే దాన్ని వేసి మామూలుగా వచ్చి ఏం చేస్తారు? వడ్డించండి ఎవరైనా అని అంటారు కదా. నా కొడుకు పిరికోడయ్యా, అస్సలు అడగడు, అస్సలు మొహమాటం గల వ్యక్తి, తినడానికి సిగ్గుపడతాడు అని. చూడండి ఎంత నాకైతే ఆశ్చర్యం అనిపించింది. మనుషులు ఎట్లా స్వభావం చూడండి.
అది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు మీ పిల్లలను శపించే వారిగా ఉండొద్దు. మీ పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడే వారిగా ఉండొద్దు. ఎప్పుడు వారిని ధైర్యపరిచే ఒక ధైర్యం గల వ్యక్తిగా నువ్వు మాట్లాడు. నువ్వు ధైర్యం చెప్పేది నిన్ను చూసి కాదు, నీ ఆస్తిపాస్తులు చూసి ధైర్యం చెప్పకు. నువ్వు కలిగి ఉన్న జీవం గల దేవుని బట్టి ధైర్యం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తల్లి ఉందండి, తండ్రి బ్రాహ్మణ్, తండ్రి అన్యుడు, తల్లి క్రైస్తవురాలు. ఈ ఇద్దరు ఒక డిసిషన్ తీసుకున్నారు. వాళ్ళు బెంగళూరులో ఉంటారు, నాకు తెలుసు. వాళ్ళు ఇద్దరు ఏం డిసిషన్ తీసుకున్నారంటే, వాళ్ళ ఒక్కడే కొడుకు పుట్టాడు. తండ్రి అన్నాడు, నువ్వు నీ బైబిల్ చెప్పకు, నేను నా పురాణాలు చెప్పను, వానికి ఇష్టం వచ్చిన మాత్రం ఎందుకొని అన్నారట. తల్లి చెప్పలేదు, తండ్రి చెప్పలేదు. ఆడు కాస్త సైన్స్ నమ్మే వ్యక్తి అయ్యాడు, సైంటిస్ట్ అయింది. ఇటు అన్యులు నమ్మలేడు, ఇటు దేవుని నమ్మలేదు, సైంటిస్ట్ అయింది. అది చదువుతున్నప్పుడు ఒక కొచ్చిలో ఒక ఉద్యోగం వచ్చింది. వాళ్ళకు ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి లేదు, చాలా కోట్ల శ్రీమంతులు. కానీ ఉద్యోగం ఎలా ఉంటుందో చూడడానికి వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న రూమ్లో ఉన్నాడు. ఆ ఫుడ్ తిని ఫుడ్ పాయిజన్ అయిపోయి కొన్ని విష పురుగులు, అవి ఎట్లా తెలియదు కానీ అవి బ్రెయిన్కి వెళ్ళాయంట. బ్రెయిన్ దాకా వెళ్ళాయి. ఫుడ్ పాయిజన్ అంటారు కదా, బ్రెయిన్ దాకా వెళ్ళాయంట. డాక్టర్లు టెస్ట్ చేసి 6 నెలల కంటే ఈ కుమారుడు బ్రతకడు, ఎందుకంటే అవి చాలా డేంజరు. ఈ యొక్క ఇంజక్షన్ ఈ యొక్క మెడిసిన్స్ వేసుకుంటే అవి ఇంకా శక్తివంతంగా మారుతాయని చెప్పారట. మొన్న రీసెంట్గా చెప్తున్నా తల్లి. అయితే ఆ టైంలో దేవుని నమ్మడు కదా, ఆ కొడుకు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నా అంటే, అమ్మ నేను చచ్చిపోతున్నాను ఏడుస్తలేదు కానీ డాడీ నువ్వు ఎట్లా బ్రతుకుతారు అని బాధపడుతున్నానంటే, బిడ్డ నువ్వు చావవు. ఎట్లా చెప్తున్నావు అమ్మ, డాక్టర్లు చెప్తున్నారు కదా 6 నెలలు కావంటే, నేను నమ్ముకున్న దేవుడు జీవం గల దేవుడు. హల్లెలూయా, నేను నమ్ముకున్న దేవుడు జీవం గల దేవుడు. మీ తండ్రి చెప్పొద్దన్నాడు కానీ నేను నమ్ముకున్న దేవుడు జీవం గల దేవుడు. నేను ఒక పాస్టర్ బిడ్డని, నా దేవుని శక్తి ఎంతో నాకు తెలుసు, తప్పక నువ్వు బ్రతుకుతావు అన్నట్టు. 6 నెలలు కాస్త సంవత్సరం పెరిగింది, సంవత్సరం కాస్త 5 సంవత్సరం పెరిగింది. 5 సంవత్సరాల తర్వాత డాక్టర్లు చెప్తారు, ఈ కుమారుడు ఆ యొక్క విష పురుగులన్నీ డిలీట్ అయిపోయినాయి, తొలగిపోయినాయి, నీ కుమారుడు మంచిగా బ్రతుకుతారని చెప్తే, ఇప్పుడు అమెరికా దేశంలో ఒక పెద్ద ఇల్లు కొన్నాడు. మంచిగా తన భార్య భర్తలు ఇద్దరు జాబ్ చేస్తారు. తల్లి ఒక్కదాన్ని చర్చికి తీసుకోవడం కొరకు అక్కడ అమెరికా దేశంలో 22 కిలోమీటర్లు తీసుకుపోతుంట వాళ్ళ కోడలు. ఎంత బంగారు కోడలు చూడు. ఏదంట, ఆమె చర్చికి పోదు, అత్తను చర్చికి తీసుకోవడం కొరకు 22 కిలోమీటర్ కారు నడుతుందట. నా కోడలు బంగారమే అంటుంది. మరి ఇప్పుడు వచ్చావు కదమ్మా అంటే, ఒక్క టికెట్ 5 లక్షలు అంట. బిజినెస్ క్లాస్లో వచ్చాను. అట్లా నా కుమారునికి నా జీవం గల దేవుని పరిచయం చేశాను. ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, నీ పిల్లకు నీ దేవుని శక్తిని పరిచయం చేసావా? బిడ్డ, నా దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? అలనాడు నా పితరుల విషయంలో చేసిన మేలు ఆయన చెప్పితే తప్పక చేస్తాడు. బిడ్డ, ఒక్కసారి విశ్వసించి బిడ్డ అని అన్నావు ఎప్పుడైనా చెప్పావా? నీ వల్లనే నీ పిల్లలు మొత్తం ధైర్యవంతులు కాస్త పిరుకోలైపోతురేమో. అట్లా ఉండద్దు. నువ్వు నీ పిల్లల్ని బలపరిచే వ్యక్తి నువ్వు మారుదువుగాక, నీ పిల్లల్ని ధైర్యవంతులుగా మార్చే వ్యక్తిగా మారుదువుగాక. ఆ ధైర్యం క్రీస్తుని బట్టి రావాలి. గిద్దోనికి చెప్పాడు దేవుడు, నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడు, నువ్వు పిరికి వాడవు కావిక మీదట. దేవుడు చెప్పాడు, జరిగించి చూపించాడు. రెండోదిగా హిజ్కియాతో చెప్పాడు దేవుడు. హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది, క్యాన్సర్ రోగం వచ్చింది. 15 రోజులు చచ్చిపోతానని ఆల్రెడీ ఫిక్స్ డేట్ వచ్చేసింది. హిజ్కియా ప్రార్థన చేశాడు, మరలా దేవుని వాక్కు వెళ్ళింది. హిజ్కియా 15 సంవత్సరాల దాకా నీ ఆయుష్ పొడిగించబడింది, నీ రోగం ఇక రాదు. హల్లెలూయా. ఆరోగ్యాన్ని ప్రకటించాడు. 15 సంవత్సరాల దాకా డాక్టర్లు చెప్తే కష్టమేమో కానీ దేవుడు చెప్తే తప్పక చేస్తాడు. హిజ్కియాకు చెప్పాడు, దేవుడు చేసి చూపించాడు. 15 రోజులు చచ్చిపోవలసిన వ్యక్తి, క్యాన్సర్ రోగులు ఆ టైంలో ఈ టైంలో సరిగా లేదు. ఈ టైంలో నా కళ్ళ ముందు ఎంతమందిని చూస్తున్నాను, క్యాన్సర్ పేషెంట్లు, క్యాన్సర్ గడ్డలతో బాధపడుతూ కొత్తగా క్యాన్సర్ రోగాలు వచ్చాయి. అదేం థెరపీ? అది కీమోథెరపీ పెట్టి ఒక ఆమె చచ్చిపోయింది. ఆ బాధ భరించుకోలేక ఎన్ని చేసినా బ్రతకడానికి అవకాశం లేదు, డాక్టర్ చేతులు ఏమీ లేదు. అట్లాంటి టైంలో దేవుడు చెప్పితే పలకాలి అందరూ.
దేవుడు చెప్పితే తప్పక చేస్తాడు. హిజ్కియాకు చెప్పాడు, 17 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగించబడింది. ఇప్పుడు నీతో, నీ పిల్లలతో చెప్తున్నాడు, ఒకవేళ మీ పిల్లల్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా, వారికి ఆరోగ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. ఇక మీదట వారికి అనారోగ్యం రాదు, ఏ అనారోగ్యం రాదు, వారి శరీరాన్ని ఏ అనారోగ్యం తాకదు. దేవుడు చెబుతున్నాడు, తప్పక చేస్తాడు. వారికి ఆరోగ్యాన్ని నా దేవుడు ప్రసాదించునుగాక. మూడోది హన్నాతో చెప్పాడు. ఏం చెప్పాడు? ఏలిని ముందు పెట్టి చెప్పాడు. మీరు అనుకుంటారు ఎలా చెప్పాడు? దేవుడు ఎలా బోధిస్తాడంటే, ఒకటి వాక్యం ద్వారా తన ఉద్దేశాన్ని బోధిస్తాడు, ఒకటి ప్రార్థన ద్వారా, ఒకటి దర్శనాల ద్వారా, కొన్నిసార్లు ప్రవచనాల ద్వారా, కొన్నిసార్లు వాగ్దానాల ద్వారా దేవుడు చెప్తాడు. మరి నీతో ఏం చెప్పాడు? చెప్పిన మాట ఆలకించే వ్యక్తిగా ఉన్నావా? నేను అంటాను, ఎవరైనా మీ ఇంతమంది ఉన్నారు కదా, మీలో ఈ సంవత్సరం నీకేం వాగ్దానం వచ్చింది చెప్పు. నేను నీకు తోడే ఉన్నాను ఒక అక్క చెప్పింది. మీరు చెప్పగలుగుతారు ఇంకెవరైనా? చాలామంది. ఎందుకంటే మర్చిపోయారుగా ఆ రోజు వరకే. ఏదంటారు, అదే సామెత అంటారు, కొత్త చేప కొంచెం అంటారు కదా, కొత్త చేప నీరు ఏది ఎక్కింది అంటారు కదా, అట్లనే కొత్త కప్పల్లాగానే ఆ ఒక్క న్యూ ఇయర్ రోజు మాత్రం సంతోషంగా వచ్చింది, వాగ్దానం వచ్చింది అంటారు. మరలా తెల్లారి నుంచి మర్చిపోయా. దేవుని మాట ఎప్పుడు నువ్వు మర్చిపోయే వ్యక్తిగా ఉండొద్దు. హల్లెలూయా. ఏలిని ముందు పెట్టి హన్నాతో చెప్పాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నువ్వు ధైర్యంగా వెళ్ళన్నాడు. అప్పటిదాకా గొడ్రాలు అని నిందను మోసిన హన్నా ఒక్క మాట దేవుడు చెప్పాడు, ఒకరిని కాదండి 6 ఇచ్చాడు. ఆమెను చెప్పండి గట్టిగా. మొదటి వాడిని దేవుడు సేవకి ఇచ్చారు. ఎంత అద్భుతం అండి. దేవుడు చెప్పితే చేస్తాడు. ఈరోజు పునరుద్ధాన విషయంలో దేవుడు చెప్పాడు, నేను లేస్తానని చెప్పాడు. రాయి దొరికిపోయింది, ఆర్డర్లు దొరికిపోయినాయి, సీళ్లు కవర్లు అన్నీ వెళ్ళిపోయినాయి. ఏది ఆయన పునరుద్ధాన్ని అడ్డుకోలేకపోయింది. నీ జీవితంలో కూడా ఆయన చెప్పిన మాటలు ఏ శత్రులు, ఏ మంత్రప్రయోగాలు, ఏ చేతబడి శక్తులు, ఏ మనుషుల చూపులు నీ జీవితంలో దేవుడు చెప్పిన వాగ్దానాలు అడ్డుకోలేవు. దేవుడు చెప్పిన ప్రతి మాట నీ జీవితంలో ఈ సంవత్సరం జరిగించునుగాక, ఈ 100 రోజుల ప్రార్థనలు జరిగించునుగాక, దేవుని మాట ప్రబలమై నీ జీవితంలో జరుగునుగాక, ఆ కార్యాలను అనుభవించునుగాక. దేవుడి మాటలు మన వెనుకలో దీవించునుగాక. అందరూ మోకరిద్దాం. ప్రతి ఒక్కరు మోకరించండి. అందరూ మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చేతుల పైకెత్తి యేసయ్యా నీకు స్తోత్రం అంటూ ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అలాగే ప్రభు వల్ల తీసుకోబోతున్నాం. అందరూ మోకరించి ప్రతి ఒక్కరు, అయ్యా నీవు నాతో చెప్పిన ప్రతి మాట నువ్వు చెయ్యగల దేవుడవని, నువ్వు చెయ్యగల శక్తి గల దేవుడవని నమ్ముచున్నానయ్యా. ఇంతకాలం నమ్మలేకపోయాను. ఇంతకాలం ఏవేవో నన్ను ప్రక్కన పడేసాయి, ఏవేవో అపనమ్మకమైన రాళ్ళు, ఏవేవో అడ్డురాళ్ళు, మనుషుల మాటలు ఇక్కడికి కారు, నీ జీవితంలో అద్భుతం జరగదు అన్న మాటలు ప్రక్కన పడేసాయి. అడగండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నువ్వు చెప్పిన మాట నా జీవితంలో నువ్వు చెయ్యక మానవని మాతో మాట్లాడు ప్రభు. దేవుడిని జీవితంలో చెప్తే ఎంతమంది అడ్డుకోవాలని చూస్తున్నా, ఎంతమంది జీవితంలో ఆ కార్యం జరగకుండాలని, వీళ్ళ జీవితంలో జరగద్దు, వీళ్ళ జీవితంలో అద్భుతం కావద్దు అని ఎంతమంది ఎన్ని విధాలుగా, ఎన్ని మాటలతో, ఎన్ని చేతబడి శక్తులతో అడ్డుకోవాలని చూసినా, ఇదిగో ఆదివారం రాబోతా ఉంది, దేవుని సమయం రాబోతా ఉంది, రాయి దొర్లిపోబడబోతా ఉంది. గట్టిగా చప్పలు కొడుతూ నీ జీవితంలో ఉన్న అడ్డుగాలు దొర్లిపోబోతున్నాయి, పక్కకు వెళ్ళిపోబోతున్నాయి. ప్రతి అడ్డురాయి తొలిపబడబోతా ఉంది. దేవుడి చెప్పిన మాట చేయబోతున్నాడు. పొందుకో. నీ జీవితంలో ఇచ్చిన వాగ్దానం,
నీకు ఇచ్చిన దర్శనం, నీకు ఇచ్చిన మాట, ఏది దేవుడు మర్చిపోలేదు. ప్రతిదీ 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 దేవుడు చెయ్యబోతున్నాడు, చెయ్యబోతున్నాడు, చెయ్యబోతున్నాడు. అడ్డుకునే ప్రయత్నాలు ఎంతమంది చేసినా, అడ్డుకోవాలని ఎంతమంది చూసినా, అణచివేయాలని ఎంతమంది ప్రయత్నించినా, నువ్వు ఆర్థికంగా ఎదగద్దని నీ బిజినెస్ను, నీ పనులను ఎంతమంది అణచివేసినా దేవుడు నీకు ఇచ్చే విజయాన్ని ఎవరు ఆపలేరు, ఆపలేరు. విశ్వసించు దినం, విశ్వసించు దినం. నీకు ఇచ్చిన మాట జరగబోతా ఉంది, మనకిచ్చిన మాట నెరవేరబోతా ఉంది. సంఘానికి ఇచ్చిన మాట మీరు కోరిన రేవునకు అడుగు పెట్టబోతున్నారు. దేవుడు మాట ఇచ్చినవన్నీ జరగబోతున్నాయి. మందిరం విషయంలో జరగబోతున్నాయి, సేవ విషయంలో జరగబోతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు ఎంతమంది చేసినా దేవుడు తన దాసుని, దేవుడు తన సేవను వాడుకుంటాడు, ఖచ్చితంగా నిలబెడతాడు, ఖచ్చితంగా తాను చెప్పినవన్నీ చేయబోతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా రబలవ సికందరబ. దేవా, నీవు నా జీవితంలో చెప్పిన ప్రతి మాట, నా పిల్లల విషయంలో చెప్పిన ప్రతి మాట చేయి ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేద్దామా? ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రభువుల్లో పాల్పొందాం. ఈ పునరుద్ధానం దేవుడు చక్కటి మాట నీ చేతికి ఇస్తున్నాడు. దాని గుండెల్లో నాటుకో, హృదయం అనే పలక మీద స్థిరపరుచుకో. విశ్వాసులు మర్చిపోయినట్టుగా, శిష్యులు మర్చిపోయినట్టుగా మరచిపోయే గుంపులను ఉండొద్దు. ప్రార్థన చేద్దాం.